హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవల్లి చాతరాజు. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నా. బట్ అప్పుడప్పుడు పెట్టినా నేను కొంచెం మంచి వీడియోస్ అకేషనల్గా మంచిగా ఏమైతే జరుపుకుంటామో అవి వీడియోస్ తీసి పెడదాం అనేది నా థాట్ అనమాట యూట్యూబ్. సో అందుకనే ఏదైనా ఫెస్టివల్స్ గ్రాండ్గా సెలబ్రేట్ అలా చేస్తున్నప్పుడు అన్నీ పెడుతూ ఉంటా. సో ఇది వచ్చేసి హైదరాబాద్లో బోనాలు ఆషాఢంలో చేస్తారని అందరికీ తెలుసు. సో ఇది వచ్చేసి మా కాలనీలో లాస్ట్ సండే, 28th జూలై అనమాట ఆషాఢంలో. సో అది లాస్ట్ సండే, దానికోసం అని చెప్పేసి మేము బోనాలు చేస్తున్నాం అనమాట. సో మేము బోనం చేయము, బట్ ఇట్లా కోడిని కోసి అమ్మవారికి షాక్ అని అట్లా సమర్పిస్తాం అనమాట. సో హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుస్తూ ఉండొచ్చు, తెలంగాణ వాళ్ళకి తెలుస్తుంది, బట్ అందరూ చెయ్యరు రెగ్యులర్గా, అంటే ఆషాఢంలో. బట్ అందరూ అయితే పెళ్ళిళ్ళకైతే గ్యారంటీ చేస్తారు. ఇక్కడ ఇంట్లో పూజ అయిపోగానే ఇంకా మేము ఆబ్వియస్లీ టెంపుల్కి వెళ్ళిపోతాం అనమాట. మాకు నియర్ బై ఉన్న పోచమ్మ తల్లి టెంపుల్, ఇంకా మైసమ్మ, ఎల్లమ్మ, ఒక అమ్మవారు ఉండే టెంపుల్. సో మాకు ఇక్కడ ఇట్లా పాము పుట్టలోనే అమ్మవారు అనమాట, పోచమ్మ అమ్మవారు అలా అంటాము. సో మేము మాకు నియర్ బై ఉన్న గుడి, సో మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వెళ్తాం. సో కొంచెం పూజ చేయించేసి లైక్ జనరల్గా ఏమైతే చేస్తామో అదంతా. ఇది వచ్చేసి అయితే పాము పుట్ట. ఇందులో పాము ఉందో లేదో కూడా మాకు తెలియదు, బట్ ఎవ్రీ ఇయర్ అయితే వచ్చి ఇట్లా దర్శనం చేసుకోవడం అయితే మ్యాండేటరీ. లాస్ట్ ఇయరే అసలు మిస్ అయిపోయినుండే, అంటే మేము అరకు వెళ్ళడం వల్ల మిస్ అయినాం. సో లాస్ట్ ఇయర్ కూడా మీకు గుర్తుంటే ఇదే టైంలో నేను అక్కడ ఉండే. సో అరకు వీడియోస్ అందరు చూసుంటారని అనుకుంటున్నాం. ఒకవేళ చూడకపోతే మళ్ళీ వెళ్ళి చూడండి. అండ్ ఈ కోడి మేము కట్ చేస్తున్నాం అనమాట, నాటు కోడి. అంటే ప్యూర్ నాటు కాదు, నార్మల్ కొంచెం హైబ్రిడ్, కొంచెం నాటు అనే టైప్లో ఇది. నేను ఇక్కడ కింద వెయిట్ చేస్తాం అనమాట, ఎందుకంటే పైనకి ఇవన్నీ ఏం తీసుకెళ్ళనివ్వరు. సో కోడి కానీ బోనం కానీ అన్నీ కిందనే అయిపోవాలి. పైకి ఉట్టి దర్శనం కోసం మాత్రమే వెళ్ళాలి. పైన అమ్మవార్లు ఉంటారు, వినాయక స్వామి ఉంటారు, సో దుర్గమ్మ అందరు ఉంటారు. సో పైకి ఏమి అలౌ ఉండదు, ఓన్లీ దర్శనం మాత్రమే చేసుకోవాలి పైకి వెళ్ళి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా కటింగ్ అనమాట. సో ఇక్కడ కొంతమంది వాళ్ళే ఉంటారు, సో ఇంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు. సో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే ఓన్లీ అంటే అమ్మవారికి మొక్కి కట్ చేస్తారు. తర్వాత మనం నార్మల్ కటింగ్, కర్రీ కటింగ్ అంతా బయటనే చేయించుకోవాలి. నేను ఇక్కడ కటింగ్ అంతా డీటెయిల్గా ఏం చూపించలేదు. యాజ్ యూజువల్ యూట్యూబ్ గైడ్లైన్ ఒప్పుకోదు, యానిమల్స్కి ఏమైనా హార్మ్ జరిగితే. అండ్ ఆల్సో నాకు కూడా చూస్తే అంత ఏదో రకంగా అనిపిస్తుంది. సో కట్ చేసిన తర్వాత తీసిన పాపం ఎట్లా కొట్టుకుంటుందంటే, కానీ అది తప్పదు. ఎవ్రీ ఇయర్ అమ్మవారికి అట్లా కొంచెం అట్లా సమర్పిస్తే మనల్ని చల్లగా చూస్తుంది అని అది ఒక నమ్మకం అనమాట. అండ్ ఆల్సో ఇంకా వేరే గుడికి కూడా వెళ్ళి దర్శనం చేసి వచ్చాక మా మమ్మీ ఇంట్లో పరవాన్నం చేసింది అనమాట. సో ఇంట్లో ప్రసాదం దేవుడికి పెట్టడానికి కోసమని. సో పరవాన్నం అంటే నాకు కొంచెం బాగా ఇష్టం. సో స్వీట్స్లో ఏదైనా కొంచెం మంచిగా తింటా అంటే ఇది ఒకటి. అంటే ఇంట్లో కూడా స్పెసిఫికేషనే, కొంచెం బెల్లం తక్కువ వేయాలి, అంత స్వీట్ ఉండొద్దు, నార్మల్ స్వీట్. అండ్ నాకు జనరల్గా రైస్ అంటే కొంచెం ఇష్టం కాబట్టి సో ఇట్లా బెల్లం అన్నం అంటే చాలా ఇష్టం. ఇంకా ఇది వచ్చేసి ఇంకో అమ్మవారు అనమాట. సో మా ఇంటి చుట్టూ ఆల్మోస్ట్ గుళ్ళు ఉంటాయి. సో ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర చెరువు ఉంటుంది, ఆ చెరువు గట్టు మీద అమ్మవారు వెలిసారు. సో ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట, ఎందుకంటే మేము కాండలో ఉండి చాలా ఎక్స్పీరియన్స్ చేసినాం కాబట్టి మాకు తెలుసు. ఇంకా ఆ రోజు అమ్మవారికి గుళ్ళో పట్నాలు కూడా వేయడం జరిగింది. అండ్ ఆల్సో పట్నాలు వేసినప్పుడు కొంచెం ఇట్లా మేకను కూడా బలి చేస్తారనమాట. ఇక్కడ అమ్మవారిని తీయడానికి చాలా ట్రై చేసిన కాబట్టి లోపల కొంచెం చీకటి ఉండడం వల్ల అంత క్యాప్చర్ అవ్వలేదు. అండ్ ఇక్కడ అంతా పట్నాలు చేయడం అంతా అయిపోయింది.
దాని తర్వాత వాళ్ళు మేకను కూడా అంతా కట్ చేసినారు. ఇంకా నేను అదంతా షూట్ చేయలేదు, ఎందుకంటే నేనే చూడలేదు. సో బేసిక్గా అదంతా చేసినప్పుడు ఎక్కువ మంది చూడడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అండ్ అక్కడ చూసారు కదా, ఇట్లా చెరువు గట్టు మీదనే మాకు టెంపుల్ ఉంటుంది. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఆబ్వియస్లీ మా మమ్మీ నాటుకోడి కూర వండేసింది అనమాట తొందరగానే. సో అప్పటికే మేము చాలా లేట్గా వెళ్ళినాం అనమాట ఆ గుడికి. ఇంకా ఆ రోజు లంచ్లో బగారా ఉండాలి, బట్ నాటుకోడికి వైట్ రైస్, అది కూడా నాకు చల్లన్నం అంటే చాలా ఇష్టం అనమాట నాటుకోడి పులుసుకి. సో ఆ రోజు అలా మధ్యాహ్నం అది అయిపోయింది. అండ్ ఈవినింగ్ 5కి అంతా మాకు ఇలా బోనాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ వీడియో నేను ఏదో క్యాజువల్గా అట్లా షూట్ చేస్తున్నాను అనమాట. సో అందరూ ఇట్లా బోనాలు ఎత్తుకొని ఉన్నారు కాబట్టి. అండ్ ఆల్సో ఇక్కడ పిల్లలు డ్యాన్స్ చేస్తారు, నాకు అర్థం కావట్లేదు. సో పోతురాజులు ఉన్నారు, ఎక్కడున్నారు అని నేను సర్చ్ చేస్తున్నా. వాళ్ళు ఒక్కటేసారి లోపల నుంచి ఇట్లా వాళ్ళు ఒక్కటేసారి లోపల నుంచి ఇట్లా ఫాస్ట్గా వచ్చేసినారు అనమాట. అసలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు, ఎందుకంటే జనాలు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉరుకుతున్నారు. బేసికలీ పిల్లలు అనమాట, ఎందుకంటే వాళ్ళని ఇట్లా ఎంబడబడి మరి కొడుతున్నాడు. లైక్ అది ఇట్లా తిప్పుతుంటే తాకుతుంది అనే టైప్లో వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. అండ్ జనరల్గా ఇక్కడ పోతురాజులు ఏంటంటే వాళ్ళు ఎంబడి కూడా పడతారు అనమాట, జస్ట్ కొంచెం ఫన్ కోసమేమో అలా. మా కాలనీలో మేము ఉన్నంత వరకు ఒక్క చుక్క వర్షం లేదు, అండ్ స్కై కూడా చాలా క్లియర్గా ఉండే. వన్స్ ఎప్పుడైతే మా కాలనీ దాటి అందరం బయటికి వచ్చామో ఇంకా పెద్ద వర్షం స్టార్ట్ అయింది. సో నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే అమ్మవారికి ఫుల్ సాటిస్ఫైడ్, అండ్ ఆల్సో అమ్మవారు మమ్మల్ని ఆశీర్వదించింది అని అనుకుంటాము. ఎందుకంటే అప్పటికప్పుడే వర్షం స్టార్ట్ అయింది అండ్ 5 minutes గట్టి పడింది, అండ్ తర్వాత మొత్తం ఆగిపోయింది అనమాట. సో నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. సో ఇంతకంటే మంచి ఆశీర్వాదం మనకి ఇంకా ఏముంటుంది. వర్షం పడుతుందని కూడా ఎవ్వరు ఎక్కడ ఆగలేదు, ఆల్మోస్ట్ అందరూ
ఇంకా సర్లే తడుస్తే తడవని అని చెప్పేసి మొత్తం అమ్మవారికి ఫస్ట్ అయితే సమర్పించాలని చెప్పి అందరూ ఇంకా గుళ్ళలో ఇచ్చేసినారనమాట ఆ బోనం అంతా. అండ్ మాకు 2 పోచమ్మ టెంపుల్ ఉంటాయి. సో అక్కడ ఇచ్చేవాళ్ళు అక్కడ ఇస్తారు, మెయిన్ పెద్ద టెంపుల్లో ఇచ్చేవాళ్ళు పెద్ద టెంపుల్లో ఇస్తారు. సో అది వాళ్ళ ఇష్టం. అండ్ ఆల్సో కొంతమంది 2 కూడా చేస్తారు, ఇక్కడ ఒక అమ్మవారికి అని చెప్పేసి అక్కడ ఒక అమ్మవారికి అని చెప్పేసి. వెనక్కి జరుగు, వెనక్కి. ఇంకా ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్. యాజ్ వెల్ ఫస్ట్ స్టార్టింగ్లో చూపించారు కదా ఆ పుట్ట అని చెప్పేసి. సో ఆ పుట్ట దగ్గర అందరూ ఇట్లా గుడి చుట్టూ తిరుగుతారనమాట బోనం ఎత్తుకొని. సో అదే ఇక్కడ అంతా జరుగుతుంది. సో నేను అదే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట, లేకపోతే వీడియో చాలా లెంత్ అయిపోతుందని చెప్పేసి. అండ్ సరే బోనాలు చాలా బాగా జరిగింది. లాస్ట్ టైం కూడా చేశారు, బట్ లాస్ట్ టైం కంటే కూడా ఈసారి ఇంకా బాగా జరిగిందని చెప్తున్నా. సో ఎవ్రీ ఇయర్ ఇట్లా అప్గ్రేడ్ అవుతూనే ఉండాలని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ఈ టెంపుల్ అయిపోగానే ఇంకా ఈవినింగ్ ఇంకో టెంపుల్ అండ్ చాలా డీజే అలా రమ్మండి ఆ కైండ్ ఆఫ్ కొంచెం ఫన్ ఉండి ఇంకా అదంతా నేను ఏం షూట్ చేయలేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీవల్లి చాతరాజు. సో ఈ మధ్య కొంచెం వీడియోస్ పెడుతుండొచ్చు. నెక్స్ట్ మేము ఒక ట్రిప్కి వెళ్ళాం. సో ఆ ట్రిప్కి సంబంధించింది కూడా పెడతా అనమాట నెక్స్ట్ వీడియో వెరీ సూన్లో. సరే చూసి ఎంజాయ్ చేసేయండి. అంటిల్ దెన్ బాయ్.